Good morning everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ న్యూస్ లో ఉంది. మరి అసలు ఈ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఎక్కడ ఉంది, ఇది అసలు ఎందుకు న్యూస్ లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి లాంటివి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద టాపిక్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఇది ఎక్కడ ఉందండి? హైదరాబాద్ లోని అమీర్పేట్ పరిసరాల్లో ఉంటుంది కదా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. మరి దాన్ని ప్రసాద్ స్కీమ్ లోకి తీసుకోవడం జరిగింది. అసలు ఈ ప్రసాద్ స్కీమ్ అంటే ఏంటి ఇది తెలియాలి కదా. ఫస్ట్, ప్రసాద్ స్కీమ్ 2014-15 లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ ప్రసాద్ అనే దానికి ఒక ఫుల్ ఫామ్ ఉందండి. అదేంటంటే పిలిగ్రిమేజ్ రిజ్యునివేషన్ అండ్ స్పిరిచువాలిటీ ఆగ్మెంటేషన్ డ్రైవ్ దీన్ని 2014-15 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మరి ఈ స్కీమ్ ని ఏ మినిస్ట్రీ వాళ్ళు నిర్వహిస్తారు? జనరల్ గా అందరూ ఏమనుకుంటారు, దేవాదాయ శాఖ అనుకుంటారు, అవునా కాదా? బట్ ఈ ప్రసాద్ స్కీమ్ ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు ఈ స్కీమ్ ని నిర్వహిస్తూ ఉంటారు, దాని కిందకి వస్తుంది. ఓకే, మరి ఈ ప్రసాద్ స్కీమ్ లో భాగంగా కొన్ని డిఫరెంట్ సర్క్యూట్స్ ఉన్నాయండి. ఆ ఏరియాస్ ని కొన్ని ఏరియాస్ ని ఒక సర్క్యూట్ గా చేసి వాటిని డెవలప్ చేయడానికి ఈ ప్రసాద్ స్కీమ్ ని తీసుకొచ్చారు. అందులో భాగంగా బుద్ధిజం సర్క్యూట్, కోస్టల్ ఏరియా దట్ ఈస్ తీర ప్రాంత ఏరియాల సర్క్యూట్, ఎడారి సర్క్యూట్, అలాగే ఎకో సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్, నార్త్ ఈస్ట్ ఏరియాస్ దట్ ఈస్ ఈశాన్య సర్క్యూట్, హిమాలయ సర్క్యూట్, ఇలా రామాయణ సర్క్యూట్, రూరల్ ఏరియా సర్క్యూట్, ఇలా డిఫరెంట్ సర్క్యూట్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్రసాద్ స్కీమ్ లో భాగంగా స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 2014-15 లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ హెరిటేజ్ సర్క్యూట్ లో ఈ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రసాద్ స్కీమ్ కింద. మరి ఎంత ఫండ్స్ అలాట్ చేస్తున్నారు? 4.4 crores. మరి దీని ద్వారా ఈ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తారంట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఏమన్నా అవసరం ఉన్న బిల్డింగ్స్ కట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అన్నదాన సత్రానికి ఒక సపరేట్ భవనం కట్టించడము, డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయడము, ఈ వర్షపు నీటి సంరక్షణ వసతులు ఉంటాయి కదా, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, వీటిని కొత్తగా అక్కడ తయారు చేయడము, ఆ ఏరియాలో బయో టాయిలెట్స్ ని కట్టించడము, ఇలాంటి సదుపాయాలని ఈ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో పెట్టబోతున్నారు. ఓకే, మరి ఈ బల్కంపేట ఎల్లమ్మని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కలియుగ దైవంగా కొలుస్తూ ఉంటారు. బేసిక్ గా పరశురాముడు ఉన్నాడు కదా, మనము హిందూ మైథాలజీలో భాగంగా చూస్తూ ఉంటాం. ఎస్, పరశురాముని తల్లి రేణుకాదేవి అవతారమే ఈ ఎల్లమ్మ తల్లి అని చెప్పి ప్రజలు కొలుస్తూ ఉంటారు. మరి ఆమె ఈ తల్లి కొలువైన ప్రాంతాన్ని ఒకప్పుడు బల్కమ్మపేటగా, మరి తర్వాత కాలంలో బల్కంపేటగా ఇది ప్రసిద్ధి చెందింది. ఎన్ని కోట్లు ఇస్తున్నారన్నాను? 4.4 crores. మరి ఈ పథకం లక్ష్యం ఏంటి? అసలు ఈ బేసిక్ గా ప్రసాద్ స్కీమ్, ఏదైనా ఒక స్కీమ్ తెచ్చినప్పుడు దానికి సర్టెన్ గా ఒక ఎయిమ్ ఉంటుంది కదా. మరి ఈ ప్రసాద్ స్కీమ్ యొక్క ఎయిమ్ ఏంటి? ప్రతి స్కీమ్ కి ఒక ఎయిమ్ ఉంటది, రైట్? సో ఈ తీర్థయాత్రలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సాధించడం అనేది ఈ ప్రసాద్ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. తీర్థయాత్రలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం. మన 90s కిడ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 90s కిడ్స్ కి టూర్, సమ్మర్ హాలిడేస్ లో టూర్కి వెళ్ళడం అంటే ఒకటే గుర్తుకొస్తుందండి మన తెలంగాణలోను ఏపీలోను. అప్పుడు టూర్ అంటే మన పేరెంట్స్ అవుతే తిరుపతికి తీసుకెళ్లే వాళ్ళు, లేకపోతే షిర్డీకి, లేకపోతే వేములవాడ, ఇలాంటి ఏరియాస్ కి తీసుకెళ్లేవారు కదా. మరి అలాంటి పథకమే అలాంటిది మళ్ళీ అభివృద్ధి చేయడం కోసము ఈ ప్రసాద్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రసాద్ స్కీమ్ లో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో దాంట్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేస్తారంట. మరి దీంట్లో ఏదైనా ఒక స్కీమ్ అనగానే సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఎంత, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఎంత అనే ఒక ఇష్యూ వస్తుంది కదా. అంటే హిమాలయన్ స్టేట్స్ అయితే 90:10, నార్మల్ స్టేట్స్ అయితే 70-30 ఇలా ఉంటుంది కదా. బట్ ఈ ప్రసాద్ స్కీమ్ కింద 100% ఆఫ్ ఫండ్స్ ని సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. సెంట్రల్ గవర్నమెంటే
భరిస్తుంది. అలాగే ఇది కంటిన్యూస్ నిరంతర నిర్వహణకై పిపిపి ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం ద్వారా కార్పొరేట్ సంస్థలు వాళ్ళ సిఎస్ఆర్ నిధులు ఉంటాయి కదా, కార్పొరేట్ సామాజిక బాధ్యత, దట్ ఈస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ రిలీజ్ చేస్తాయి కదా, వాటిని కూడా ఈ ప్రసాద్ స్కీమ్ కింద నిధులు సమకూరుస్తా ఉంటాయి. ఈ ప్రసాద్ స్కీమ్ కింద సమకూరుస్తా ఉంటాయి. మరి ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రసాద్ స్కీమ్ కింద ఏ టెంపుల్స్ ఉన్నాయి ఇది అడగచ్చు. ఎందుకు, ప్రసాద్ స్కీమ్ న్యూస్ లో వచ్చింది కాబట్టి ఓన్లీ ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మకి ఇచ్చారు అది మాత్రమే అని చెప్పి అనుకోలేం, దానికి రిలేటెడ్ వేరే కూడా ఇవ్వచ్చు. మరి బల్కంపేట ఎల్లమ్మ చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అయినా మరి మన మినిస్టర్ ఫర్ టూరిజం ఎవరు, మినిస్టర్ ఫర్ టూరిజం కిషన్ రెడ్డి గారే కదా. ఎస్, కిషన్ రెడ్డి గారు మినిస్టర్ ఫర్ టూరిజం కావడం వల్ల ఈ టెంపుల్ కి తొందరగా రావడానికి అవకాశం ఉండింది. ఎందుకు అంటున్నానంటే ఇంకా మన తెలంగాణ ప్రాంతంలోనే ప్రముఖమైన టెంపుల్స్ చాలా ఉన్నాయి, అవేవి కూడా ఈ ప్రసాద్ స్కీమ్ కింద లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మన కరీంనగర్ జిల్లా టెంపుల్స్ జిల్లా అవునా కదా. మరి మన కరీంనగర్ జిల్లాలో ఉన్న వేములవాడ రాజన్న క్షేత్రం, కొండగట్టు అంజన్న క్షేత్రం, మరి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అలాగే కాళేశ్వరం ముక్తకేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇవన్నీ చాలా ఫేమస్ కదా. మరి ఈ వేములవాడలో ఉన్న రాజన్న టెంపుల్ కానీ కొండగట్టు అంజన్న టెంపుల్ ఇప్పటికీ ప్రసాద్ స్కీమ్ కింద లేదండి. మరి వీటిని కూడా రేపొద్దున తీసుకొస్తారేమో చూడాలి. మరి ఇప్పటి వరకు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్ లోను ఈ స్కీమ్ కింద ఉన్న టెంపుల్స్ ఏవో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏపీలో టెంపుల్స్ ఏమున్నాయి? శ్రీశైలం టెంపుల్, శ్రీశైలం మల్లి అన్న టెంపుల్ ఉంది కదా. మరి ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ శ్రీశైలం టెంపుల్ ఉంది. అలాగే సింహాచలం దేవస్థానం, సింహాచలం ఎవరుంటారు అక్కడ అంటే ఎవరిని కొలుస్తా ఉంటారు? వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, దట్ ఈస్ సింహాచలం టెంపుల్. మరి సింహాచలం టెంపుల్ కూడా దీని కింద ఉంది. ఈ ప్రసాద్ స్కీమ్ కింద వీటికి నిధులు వస్తూ ఉన్నాయి. శ్రీశైలం టెంపుల్ ఏమో 2017-18 లోనే తీసుకున్నారు. మరి విశాఖపట్నంలో ఉన్న జిల్లాలో ఉన్న సింహాచలం టెంపుల్ ని 22-23లో దీంట్లో చేర్చడం జరిగింది. ఇప్పటి వరకు దీనికి 43.808 crores, మరి సింహాచలం టెంపుల్ కి 54 crores శాంక్షన్ కావడం జరిగింది. మరి మన తెలంగాణకు సంబంధించి ఏమున్నాయి ఇప్పటి వరకు? ముఖ్యమైన క్షేత్రాలు శక్తిపీఠం, అలంపూర్ శక్తిపీఠం ఉంది కదా, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జోగులాంబ దేవి టెంపుల్ ఆఫ్ అలంపూర్. మరి దీన్ని ఫస్ట్ టైం తీసుకోవడం జరిగింది 2020-21లో. ఈ జోగులాంబ టెంపుల్ ని ప్రసాద్ స్కీమ్ కింద తీసుకొచ్చారు. మరి రెండోది రామప్ప టెంపుల్ కి యునెస్కో స్టేటస్ వచ్చిన తర్వాత ఈ రుద్రేశ్వర స్వామి టెంపుల్ ఆ రామప్ప టెంపుల్ ని ప్రసాద్ స్కీమ్ కిందకి తీసుకెళ్లి మరి ఫండ్స్ ఇవ్వడం జరిగింది 62 crores. ఓకే, మరి ఇది కాకుండా ఇంకొక టెంపుల్ కూడా ఉంది, మన భద్రాద్రి రామాలయం ఉంది కదా, రామచంద్ర స్వామి ఆలయం. ఎస్, భద్రాచలంలో ఉన్న టెంపుల్స్ కి కూడా 2022-23లోనే ప్రసాద్ స్కీమ్ లోకి తీసుకెళ్లారు. తెలంగాణలో ఇప్పుడు వచ్చిన ఈ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి వచ్చిన స్టేటస్ నాలుగో టెంపుల్. తెలంగాణలో మొత్తం కలిపి 4 టెంపుల్స్ కి మాత్రమే వచ్చాయి. మరి మన రాజన్న సన్నిధికి ఎప్పుడు వస్తుంది, మన కొండగట్టు అంజన్న సన్నిధికి ఎప్పుడు వస్తుందో మనం ఇంకా చూడాలి, వెయిట్ చేయాలి. ఓకే, రైట్. ఇది అడుగుతారండి టెంపుల్స్ మీద ఎగ్జామ్స్ లో, తెలంగాణలో వస్తున్నాయి కదా. ఎస్, యునెస్కో వచ్చినప్పుడు మన రామప్ప టెంపుల్ కి మాత్రమే కాకుండా అంతకన్నా ముందు నార్మల్ టెంపుల్స్ మీద కూడా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వచ్చాయి. సో ప్లీజ్, ఇది ప్రసాద్ స్కీము అసలు ఏ ఇయర్ లో పెట్టారు? 2014-15. మరి ఫండ్స్ ఎవరిస్తారు? 100% సెంట్రల్ గవర్నమెంట్. మరి మన తెలంగాణలో ఏ టెంపుల్స్ ఉన్నాయి దీంట్లో? జోగులాంబ టెంపుల్ ఆఫ్ అలంపూర్, అలాగే మన రామప్ప టెంపుల్, ఒకప్పటి వరంగల్ జిల్లా ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉన్న రామప్ప టెంపుల్ ఆర్ రుద్రేశ్వర స్వామి టెంపుల్, అలాగే ఒకప్పటి ఖమ్మం జిల్లా ఇప్పటి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మన భద్రాద్రి రాములవారి టెంపుల్ కూడా ఇందులో ఉంది. మరి కొత్తగా వచ్చింది బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. మళ్ళీ టెంపుల్స్ అనుకోకండి, మహాశివరాత్రి జరిగింది. మరి మనలో చాలా మంది మీ ఉపవాసం ఉన్నాం, జాగారం చేశాం. మరి మహాశివరాత్రి సెలబ్రేషన్స్ తెలంగాణ మాత్రమే ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతాయి. బట్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ లో టెంపుల్స్ మీద క్వశ్చన్స్ పెద్దగా రావట్లేదు. బట్ తెలంగాణ కల్చర్ లో భాగంగా తెలంగాణలో టెంపుల్స్ ఏ ఏరియాలో ఉన్నాయి అనే దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి మన మహాశివరాత్రి జరిగింది
తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక్కొక్క శివుని టెంపుల్ చాలా చాలా ఫేమస్ ఉన్నాయి కదా, మరి వాటి మీద క్వశ్చన్స్ రావచ్చా లేదా, అడిగే అవకాశాలు ఉన్నాయా లేవా, ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. మొత్తం తెలంగాణలో ఫస్ట్ శివాలయం, శివరాత్రి వేడుకలు అనగానే గుర్తుకొచ్చే టెంపుల్ ఏంటి? కరీంనగర్, పూర్వపు కరీంనగర్ జిల్లాలో ఉన్న వేములవాడ రాజన్న టెంపుల్. వేములవాడ రాజన్న టెంపుల్, అవునా కదా. మరి ఇక్కడ ఎవరు కొలువై ఉన్నారు అంటే లార్డ్ శివ అని అందరికీ తెలిసిందే, బట్ ఏ పేరు మీద? రాజరాజేశ్వర స్వామి అని అంటూ ఉంటారు కదా. ఉత్తర తెలంగాణ వాళ్ళకి అయితే అందరికి తెలుస్తుంది, బట్ ఖమ్మము ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంచెం ఇక్కడి వరకు రారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. రాజరాజేశ్వర స్వామి టెంపుల్, రాజరాజేశ్వర స్వామి అన్న పేరు మీద శివుడు కొలువై ఉన్నాడు. ఓకే, దాన్నే లోకల్ గా రాజన్న టెంపుల్ అని చెప్పి కూడా పిలుస్తా ఉంటారు. ఓకే రైట్. మరి ఇది ఓల్డ్ కరీంనగర్ జిల్లా. మరి ఓల్డ్ వరంగల్ జిల్లాలో కొమురవల్లి మల్లన్న టెంపుల్. ఇప్పుడు ఇది సిద్దిపేట జిల్లాలోకి వెళ్ళింది, ఒకప్పుడు వరంగల్ జిల్లాలో ఉండేది. కొమురవల్లి మల్లన్న టెంపుల్, కొమురవల్లి మల్లన్న టెంపుల్ అని చెప్పి ఫేమస్ గా పిలుస్తూ ఉంటారు, బట్ యాక్చువల్ నేమ్ కొమురవల్లి మల్లికార్జున స్వామి టెంపుల్. ఓకే, దిస్ ఇస్ ఏ హిందూ టెంపుల్ ఎట్ ప్రెసెంట్లీ ఇన్ సిద్దిపేట్ డిస్టిక్. ఓకే, మరి రీసెంట్ గానే ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కట్టాలి, రైల్వే హాల్ట్ ఉండాలి మేజర్ ట్రైన్స్ అని చెప్పి మొన్న శంకుస్థాపన చేశారు కదా కిషన్ రెడ్డి గారు మరియు మధ్యప్రదేశ్ సీఎం కూడా వచ్చాడు ఆ రోజు. ఎస్, ఇది ఓల్డ్ వరంగల్ జిల్లా, ప్రస్తుతపు సిద్దిపేట జిల్లా. ఓకే, మరి ఇది కాకుండా ఇంకా వరంగల్ జిల్లాలో ఏ టెంపుల్ ఉంది? 1000 పిల్లర్ టెంపుల్ ఆ రుద్రేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా. ఎస్, 1000 పిల్లర్ టెంపుల్, దీన్నే రుద్రేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఇది హన్మకొండలో ఉంది కదా, ఒకప్పటి వరంగల్ జిల్లా, మరి హన్మకొండలో ఉంది. దిస్ ఈజ్ ఆల్సో డెడికేటెడ్ టు లార్డ్ శివ. శివుడితో పాటు విష్ణువు మరియు సూర్య భగవాన్ అనేది కూడా ఉంటుంది, బట్ ముఖ్యంగా శివుడిది. ఓకే, ఈ 1000 పిల్లర్ టెంపుల్ అలాగే వరంగల్ ఫోర్ట్, కాకతీయ కళాతోరణం, రామప్ప టెంపుల్, ఇవన్నిటిని వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంటేటివ్ లిస్ట్ లో యునెస్కో వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది. ఓకే, మరి ఇంకేం టెంపుల్స్ ఉన్నాయి? కరీంనగర్ డిస్టిక్ లో ఇంకో టెంపుల్ కూడా ఉంది, త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా ఒకప్పటి కరీంనగర్ జిల్లాలో. దిస్ ఈజ్ ఆల్సో యాన్షియంట్ శివ టెంపుల్. దీని మీద గర్భగృహంలో 3 లింగాలు ఉంటాయండి. ఇక్కడ 3 లింగాలు ఉంటాయి, ఇది కూడా ఫేమస్ ఏనండి. ఓకే, మన సతన్ కాశీ అయిన వేములవాడకు చుట్టుపక్కల ఏరియాలోనే ఇది ఉంటుంది. వేములవాడ గురించి చెప్పేటప్పుడు వేములవాడ ఇది ఆల్సో కాల్డ్ యాజ్ సతన్ కాశీ, సౌత్ ఇండియా కాశీ అని చెప్పి దాన్ని పిలుస్తా ఉంటారు. అలాగే కాళేశ్వర ముక్తకేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. కాళేశ్వరంలో ఉన్న కాళేశ్వర ముక్తకేశ్వర స్వామి టెంపుల్, ఓల్డ్ కరీంనగర్ జిల్లా. ఓకే, మరి ఇది త్రిలింగాస్, తెలంగాణని గుర్తుపట్టేది ఉంటుంది కదా త్రిలింగ దేశం అని చెప్పి మన వి ప్రకాష్ గారి బుక్ లో ఫస్ట్ పేజ్ లోనే ఉంటుంది, ఫస్ట్ ఆర్ సెకండ్ పేజ్ లో. అందులో 3 దేవాలయాల గురించి చెప్తాడు కదా, అందులో ఈ కాళేశ్వర ముక్తకేశ్వర స్వామి టెంపుల్ ఒకటి. ఇందులో 2 లింగాలు ఉంటాయి, ఒకటే సింగిల్ పెడెస్టల్ మీద 2 డిఫరెంట్ లింగాలు ఉంటాయి. ఒక లింగం ఏమో మహాశివుడి పేరు మీద ఉంటే, ఇంకొక లింగం ఏమో యముని పేరు మీద ఉంటుంది. ఓకే, అలాగే ఇది కాకుండా ఇంకా ఇప్పుడు నిజామాబాద్ మాట్లాడుకుందాం. నిజామాబాద్ జిల్లాలో నీలకంఠేశ్వర స్వామి టెంపుల్, నిజామాబాద్ టౌన్ లో కంఠేశ్వర్ ఏరియాలో ఉంటుందండి. ఇది నీలకంఠేశ్వర స్వామి టెంపుల్, ఇది కూడా చాలా పురాతనమైనది. 11వ శతాబ్దంలోనో 12వ శతాబ్దంలోనో కట్టారు. నిజామాబాద్ లో ఈ కంఠేశ్వర ఆలయం, అలాగే ఆర్మూర్ లో ఉన్న నవనాథ సిద్ధులగుట్ట ఈ ఏరియాలో చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, మరి మళ్ళీ వరంగల్ జిల్లా రామప్ప టెంపుల్ చెప్పడం మర్చిపోయాను. ఓకే, రుద్రేశ్వర స్వామి టెంపుల్ అంటూ ఉంటాము. మరి అవి కాకుండా ఇక నల్గొండకు వస్తే, నల్గొండలో ఛాయా సోమేశ్వర టెంపుల్ ఉంది కదా. ఎస్, ఆ ఛాయా పానగల్ ఏరియా ఉంది కదా, ఆ పానగల ఊర్లో ఈ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. అది కూడా చాలా చాలా ఫేమస్ అండి. 11th సెంచరీ టైంలో కుందూరు చోళులు దాన్ని కట్టించడం జరిగింది. మరి ఇంకా మిగిలిన జిల్లాలు ఏంది? రంగారెడ్డి. రైట్, రంగారెడ్డిలో అన్నిటికన్నా ఫేమస్ టెంపుల్ ఏంటి? మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు శివరాత్రి వచ్చిందంటే అక్కడే ఉంటారు కదా. మరి ఏం టెంపుల్ అది? కీసర టెంపుల్ ఉంది కదా. ఎస్, ఆ కీసరగుట్ట టెంపుల్, అక్కడ కూడా శివరాత్రి అనేది చాలా బాగా ఫేమస్ అండి. దీని మీద లాస్ట్ టైం క్వశ్చన్ కూడా అడిగాడు. కీసరగుట్టలో ఏ దేవుడు నిలువై ఉన్నాడు అంటే శివుడే, బట్ ఏ పేరు మీద నిలువై ఉన్నాడు అని చెప్పి
ఒకసారి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో వచ్చింది. ఇది నేను కావాలని చెప్పట్లేదు, ఇది మీకు హోంవర్క్. ఒకసారి దీని మీద చూడండి, రీసెర్చ్ చేసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే రైట్, ఇవన్నీ ఫేమస్ శివ టెంపుల్స్ ఇన్ తెలంగాణ. ఓకే, దీని మీద క్వశ్చన్ రావచ్చండి, ఒక్కసారి చూసుకోండి. ఈ టెంపుల్స్ ప్రాశస్త్యం ఏ జిల్లాలో ఉన్నాయి, పాత జిల్లా ఏంటి, కొత్త జిల్లా ఏంటి, ఇవన్నీ ఒకసారి చూడండి. ఇది మీరు రఘు దీపాక గారి బుక్ ఉంటుంది, తెలంగాణ చరిత్ర సంస్కృతి అని ఒక సపరేట్ బుక్, అందులో డీటెయిల్డ్ గా మెన్షన్ చేశారు ఆయన, ఒకసారి చూసుకోండి. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఉద్గమ్ పోర్టల్. ఉద్గమ్ పోర్టల్ న్యూస్ లో ఉంది, మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అనేది చూద్దాం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఈయన ఐఏఎస్ ఆఫీసర్, బిఏలో హిస్టరీ చదివేది ఈయన. కాకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో, ఫైనాన్స్ మినిస్ట్రీలో చాలా సంవత్సరాలు పనిచేసిన ఎక్స్పీరియన్స్, ఎకనామిక్స్ మీద పట్టు వల్ల ఈయనని అప్పట్లో ఆర్బీఐకి గవర్నర్ గా నియమించడం జరిగింది. ఉర్జిత్ పటేల్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కదా, దాని తర్వాత ఈయన్ని పెట్టారు. నౌ కమింగ్ ఆన్ టు ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద డే, ఉద్గమ్ పోర్టల్. అసలు ఎందుకు ఈ ఉద్గమ్ పోర్టల్ అంటే, టు ట్రాక్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. అంటే బ్యాంకుల్లో డబ్బులు వేసి జనాలు కొందరు మర్చిపోతా ఉంటారండి సంవత్సరాల తర్వాత. అది వేసిన వాడు ఒక బ్యాంక్ అకౌంట్ ఉందనే విషయం కూడా మర్చిపోతా ఉంటారు. మీరు అనుకోవచ్చు అదేంది అట్లా ఉంటారా, ఉన్న ఎంత ఉంటది అని చెప్పి, కానీ చాలా హై అమౌంట్ ఉందండి. 42,000 crores రూపీస్ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయంట. అర్థమవుతుందా? 42,000 కోట్లు. ఈ డబ్బులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే ఒక కొత్త స్కీమే ఓపెన్ చేసి పడేయచ్చు, అవునా లేదా? రైట్, మరి అసలు ఈ ఉద్గమ్ పోర్టల్, ఆ ఉద్గమ్ అనే దానికి ఫుల్ ఫామ్ ఉందండి. ఉద్గమ్ అంటే అన్క్లెయిమ్డ్, ఈ ఫుల్ ఫామ్స్ అడుగుతారు అప్పుడప్పుడు ఎగ్జామ్ లో. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్, ఉద్గమ్ ఫుల్ ఫామ్ అది. ఓకే, మరి ఈ ఉద్గమ్ పోర్టల్ ద్వారా తమకు సంబంధించిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఆరు అకౌంట్ల వివరాలను తనిఖీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పటి వరకు 30 బ్యాంకులకు అవకాశం కల్పించారు. మరి ఇంకా మిగిలిన బ్యాంకులకు కూడా త్వరలోనే ఉద్గమ్ పోర్టల్ ద్వారా ఈ అవకాశం కల్పించబోతున్నారు. ఓకే, వాళ్ళ బ్యాంకుల్లో ఉన్నవే స్టిల్ ఎందులో ఉన్నాయి అనేది ఆర్బీఐ వాళ్ళు సపరేట్ గా లిస్ట్ తీసి పెట్టారు, ఏ బ్యాంకులు ఏవే ఉన్నాయని. అవన్నీ చెక్ చేసుకోవడానికి ఈ ఉద్గమ్ పోర్టల్ ఉపయోగపడుతుంది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 17th August 2023 రోజున ఈ ఉద్గమ్ పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పోర్టల్లో కేవలం ఎవ్వరు క్లెయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించిన వివరాలు మాత్రమే తెలుసుకోవచ్చు, అంతేగాని పోయి ఎవరు పడితే వాళ్ళు నార్మల్ అకౌంట్స్ ని తెలుసుకోవడానికి వీల్లేదు. ఓకే, మరి ఈ అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఆర్ ఖాతాలు అనేవి ఆర్బీఐకు చెందిన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ లో భాగం. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ లో భాగం. వినియోగదారులకు సంబంధించిన అకౌంట్లు లేకపోతే డిపాజిట్లు ఏవైనా ఉంటే వీరు ఉద్గమ్ పోర్టల్లో రిజిస్టర్ అయి తనిఖీ చేసుకోవచ్చు. బ్యాంకులే కాకుండా మనం కూడా తనిఖీ చేసుకోవచ్చు. ఏవైనా డిపాజిట్లు ఉన్నట్టు గుర్తిస్తే వాటిని వినియోగదారులు క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఈ ఉద్గమ్ పోర్టల్ కల్పిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు 42,000 కోట్లు ఇందులో మూలిగి పడున్నాయంట. రైట్, మరి ఓన్లీ బ్యాంకులకు సంబంధించింది మాత్రమే, అంటే ఇప్పుడు ఎల్ఐసిలో లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో కూడా ఉంటాయి కదా, వాటికి ఈ ఉద్గమ్ పోర్టల్ ద్వారా చూసుకునేది లేదు. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ఇండిజినియస్ విషోరాజ్ మిజైల్ సిస్టమ్ విచ్ ఎన్హాన్సెస్ ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీస్. మన ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేసే ఒక కొత్త డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ ని నిన్న మన ఇండియా సక్సెస్ఫుల్ గా టెస్ట్ ఫైర్ చేసి చెక్ చేయడం జరిగింది. మరి దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్రెడీ చాలా ఉన్నాయి, మరి ఇది కొత్తగా ఎందుకు, స్పెషాలిటీ ఏంటి అని చెప్పి మీరు అడగచ్చు. బేసికలీ దిస్ విషోరాజ్ అంటే దిస్ ఈస్ ది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. తక్కువ ఎత్తులో, లో ఆల్టిట్యూడ్ లో వచ్చేటి ఉంటాయి కదా, ఆ లో ఆల్టిట్యూడ్ లో వచ్చే వాటిని పట్టుకోవడమే దీని యొక్క మెయిన్ ఇష్యూ. ఓకే, దీని రేంజ్ 6 కిలోమీటర్స్ మాత్రమే. ఓకే రైట్, మరి దీన్ని ఎవరు తయారు చేశారు అనేది ఇంపార్టెంట్ కదా. ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ బై డిఆర్డిఓస్ ఆర్సిఐ, మన రీసెర్చ్ సెంటర్
రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ ఉంది కదా, మరి డిఆర్డిఓ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ వాళ్ళు దీన్ని డిఆర్డిఓకి సంబంధించిన అదర్ ల్యాబొరేటరీస్ అండ్ అలాగే ఇండస్ట్రీస్ పార్ట్నర్ లైక్ మన అదానీ గ్రూప్ వాళ్ళతో కలిపి దీన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని డిజైన్ చేయడం ఆర్సిఐ హైదరాబాద్ వాళ్ళు చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో అదానీ వాళ్ళు చేయబోతున్నారు. బేసికలీ దిస్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ ఏ 4th generation మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్పెషల్లీ డిజైన్ టు కౌంటర్ లో ఆల్టిట్యూడ్ ఏరియల్ థ్రెట్స్ ఓవర్ షార్ట్ డిస్టెన్సెస్. ఎక్కువ ఎత్తులో వస్తాయి చూసిర్రా, తక్కువ ఎత్తులో లో ఆల్టిట్యూడ్ లో రాడార్లకు చిక్కకుండా వచ్చే కొన్ని వెపన్స్ ఉంటాయి. మరి వాటిని అలాగే తక్కువ డిస్టెన్స్ నుంచి ప్రయోగించే వాటిని పట్టుకోవడమే ఈ మిజైల్ సిస్టమ్ యొక్క గొప్పతనం. ఓకే రైట్. మరి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ హియర్? దిస్ ఈస్ బీన్ డెవలప్డ్ బై డిఆర్డిఓస్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ and this is a 4th generation man portable air defense system. And third point is very short range air defense system and its range is 6 kilometers. Maximum range is 6 kilometers and it is also portable. Portable అంటే ఎక్కడికి పడితే అక్కడికి, అక్కడ ఈ చిన్న వెహికల్ ఉంది కదా ఆ వెహికల్ మీద పెట్టి తీసుకెళ్లిపోవచ్చు. ఓకే, ఈ డిఫికల్ట్ టెరైన్స్, హిమాలయన్ టెరైన్స్ ఈ ఏరియాలో జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఉపయోగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ పాకిస్తాన్ గెట్స్ ఫస్ట్ సిక్ మినిస్టర్ ఇన్ పంజాబ్ ప్రోవిన్స్. పాకిస్తాన్ దేశంలో వాళ్ళ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సిక్ మతానికి చెందిన వ్యక్తికి గవర్నమెంట్ లో మినిస్టర్ పదవి లభించింది పంజాబ్ ప్రావిన్స్ లో. అది మొన్న చదువుకున్నాం కదా, పంజాబ్ ప్రావిన్స్ కి జరిగిన ఎలక్షన్స్ లో పాకిస్తాన్ పూర్వపు ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ హ్యాస్ బికమ్ ద సీఎం అని చెప్పి. ఎస్, అలాగే పాకిస్తాన్ కి మొన్న ఎలక్షన్ జరిగాయి. మరి అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఎవరయ్యారు? ఈ నవాజ్ షరీఫ్ తమ్ముడిన షాబాజ్ షరీఫ్. హీ హాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఫర్ ద సెకండ్ టైం. ఓకే, మరి ఈ మరియం నవాజ్ యొక్క గవర్నమెంట్ లోనే ఈయన ఫస్ట్ సిక్ ఈయన పేరు సర్దార్ రమేష్ సింగ్ అరోడా. సర్దార్ రమేష్ సింగ్ అరోడా వాళ్ళ దేశ చరిత్రలోనే మొట్టమొదటి సిక్ వ్యక్తి అండి. ఈయన మైనారిటీ శాఖ మంత్రిగా పదవీ ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ ఉంది కదా, మొన్న ఎలక్షన్ గెలిచి ఈయన అందులో నుంచే పిఎం అయ్యాడు. మరి ఆ పార్టీకి ఈయన లాహోర్ స్థానం నుంచి ఇప్పటికే 3 times గెలిచాడంట. అందువల్ల సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఈయనకు ఇవ్వడం జరిగింది. పేరు ఇంపార్టెంట్ అండి ఇందులో. హిస్ నేమ్ సర్దార్ రమేష్ సింగ్ అరోడా. దిస్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్, క్యాన్ బి యాజ్డ్. ఎందుకంటే ఈ మధ్య పాకిస్తాన్ దాని ఎలక్షన్స్ ఎవరయ్యారు, ఎందుకు అయ్యారు, పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్, మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ న్యూస్ లో ఉన్నాయి కదా. సో దాంతో పాటు కనెక్టెడ్ గా దీన్ని అడిగే అవకాశం ఉంది ఐఆర్ లో భాగంగా. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్సెస్ 100 rupees ప్రైస్ కట్ టు సిలిండర్ ప్రైజెస్. మరి మొన్న రీసెంట్ గా సిలిండర్ ధరలు మళ్ళీ తగ్గించారు కదా నరేంద్ర మోడీ గారు. అంతకుముందు రాఖీ పౌర్ణమి కానుక అని చెప్పి మన ఆడవాళ్లకు 200 రూపాయలు అప్పట్లో మన తెలంగాణ ఎలక్షన్స్ కన్నా కొంచెం ముందు, తెలంగాణ అంటే తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల ఎలక్షన్ జరిగాయి కదా, ఆ టైంలో కూడా 200 రూపీస్ తగ్గించారు కదా. మరి అప్పటి వరకు 1000 పైన ఉన్నది మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. 200 తగ్గింది, ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు, సారీ ఇప్పుడు 100 రూపాయలు తగ్గడం జరిగింది. ఇది మన ఆడవాళ్లకు చాలా ఉపయోగం. దిస్ విల్ సిగ్నిఫికెంట్లీ ఈజ్ ద ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఆఫ్ ఇండియా. మరి మన ఆడవాళ్ళ మీద మన ఇళ్లలో ఖర్చు తగ్గజేస్తుంది, రైట్. సో మరి ఈ సిలిండర్ ప్రైజెస్ ని తగ్గించడం వల్ల, అంటే జనరల్ గా అందరూ అనుకుంటారు మార్కెట్ ప్రైజెస్ ఉండగా ఈ సబ్సిడీలు ఇచ్చుడు ఎందుకు, దీని వల్ల గవర్నమెంట్ కి నష్టము, ఫిస్కల్ డెఫిసిట్, ఇదంతా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇలా తగ్గించడం వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయండి. ఎలా? ఈ కుకింగ్ గ్యాస్, ఎల్పిజి గ్యాస్ మోస్ట్ ప్యూరిఫైడ్ కదా, మరి దీన్ని తక్కువ రేట్కి అవైలబుల్ గా ఉంచడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన దేశంలో ఇప్పటికీ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి కట్టెల పొయ్యి మీద, బొగ్గు పొయ్యి మీద వంట చేసుకుంటా ఉంటారు. మరి ఇవన్నీ ఇలా తక్కువ రేట్కి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆ బొగ్గు పొయ్యి మీద లేకపోతే కట్టెల పొయ్యి మీద వంటలు చేసినప్పుడు ఆ పొగ పీల్చుకొని మన ఆడవాళ్ళ లంగ్స్ ఖరాబవుతున్నాయండి. చాలా మంది లంగ్స్ ఖరాబవుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఇది హెల్ప్ అవుతుంది. ఏ గవర్నమెంట్ అయినా లాస్ట్ చూసుకోవాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం, ప్రజల విషయాలే కదా. సో ఇది
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించడం నేర్చుకోండి. ఓకే, రేపు ప్రొద్దున ఎల్పిజి సిలిండర్స్ మీద మెయిన్స్ లో దీనికి కనెక్టెడ్ ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు జస్ట్ ఫిజికల్ డెఫిసిట్ గవర్నమెంట్ కి బొక్కబడుతుంది, ట్యాక్స్ పేయర్స్ అది దాని కాకుండా ఈ కోణం కూడా ఒకటి ఉంది. ఓకే, మరి దానికోసమే ప్రైమ్ మినిస్టర్ గారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే ఒక స్కీమ్ ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే స్కీమ్ ని 2016 లో లాంచ్ చేశారు. దీనికి ఒక క్యాచీ స్లోగన్ కూడా పెట్టారు, క్లీన్ ఫ్యూయల్ బెటర్ లైఫ్ అని. క్లీన్ ఫ్యూయల్ బెటర్ లైఫ్ అని. రైట్, ముఖ్యంగా ఈ స్కీమ్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చాలా బాగా ఇంప్లిమెంటేషన్ లో ఉంది. మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కంపారిటివ్లీ తక్కువగానే ఇంప్లిమెంటేషన్ గా ఉంది. మరి ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే మెయిన్ ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు సేఫ్ గార్డ్ ద ఉమెన్ హెల్త్ సేఫ్ గార్డ్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకు? బై ప్రొవైడింగ్ ఎల్పిజి సో దట్ దే డోంట్ హ్యావ్ టు కాంప్రమైజ్ దేర్ హెల్త్ ఇన్ కిచెన్స్ by using firewood. Okay, now implementing agency ఎవరు, ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కింద ఈ స్కీమ్ రావడం జరుగుతుందండి. దీని మీద 8,000 కోట్లు ఖర్చు చేస్తున్నారంట. మరి ఇది అందరికీ ఇస్తారా? ఉజ్వల యోజన కింద సిలిండర్లు దేశంలో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి ఇస్తారా? లేదండి, దేశంలో 5 కోట్ల ఎల్పిజి కలెక్షన్లు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే దీన్ని ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 2018 లో 8 కోట్ల మందికి ఇస్తామని చెప్పి దీన్ని లెక్క పెంచడం జరిగింది. ఇక్కడనేమో బిలో పావర్టీ లైన్ కింద 8 కోట్ల మందికి సిలిండర్లు ఇస్తారు. 8 కోట్ల ఫ్యామిలీస్ కి. రైట్, 8 కోట్ల ఆడవాళ్ళ అంటే 8 కోట్ల ఫ్యామిలీస్ కి అంటే 32 crores. ఒక దిక్కేమో ఫ్రీ రైస్. అప్పటి వరకు 1 kg ఉన్న రైస్ మనం రేషన్ లో కొనుక్కునే రైస్ నరేంద్ర మోడీ గారు మొన్ననే ప్రకటించారు కదా, పేదవాళ్లకు ఎన్ని కోట్ల మందికి, పేదవాళ్ళందరికీ ఫ్రీగా రైస్ ఇస్తాము ఇంకా కొన్ని సంవత్సరాల పాటు అని చెప్పి ప్రకటించాడు. 30 crores 40 crores ఏదో ఉన్నది. మరి ఇంకొక దిక్కేమో నీతి ఆయోగ్ వాళ్ళు మొన్న సర్వే చేసి ఇండియాలో పావర్టీ రేట్ 5% మాత్రమే ఉందని చెప్పి ప్రకటించారు. దేశ జనాభా 140 కోట్లు అవుతే ఇందులో 10% 14 crores, 5% అంటే ఎంత? 7 crores. సో ఏ లెక్క కరెక్ట్ అనేది కన్ఫ్యూజన్. ఓకే, సో నౌ ఈ పిఎం ఉజ్వల కింద ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఇస్తారు. మరి మన తెలంగాణలో అందరి ఆడవాళ్లకు సిలిండర్ ని 500 రూపాయలకు ఇస్తున్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు. సో మనకి ఇంకా తక్కువకే వస్తుంది. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అభయహస్తంలో భాగంగా 6 అభయహస్తం అని చెప్పి ఇచ్చిన 6 స్కీమ్ గ్యారంటీలో భాగంగా దీన్ని ఆల్రెడీ అమలు చేస్తున్నారు. ఇది ప్లస్ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనేది ఆల్రెడీ అమలు చేయడం స్టార్ట్ అయిపోయింది. ఓకే, మరి ఈ స్కీమ్ లో ఇప్పుడు ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ బీపీఎల్ అన్నారు కదా, మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మహిళలు అందరికీ ఇస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు తీసుకొని ఉంటున్న ఆడవాళ్లకు, అలాగే అంత్యోదయ అన్న యోజన కింద ఉన్న వాళ్లకు, మోస్ట్ బ్లాక్వర్డ్ క్లాసెస్ కి ఈ టీ గార్డెన్స్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో టీ టోరల్లో పనిచేస్తూ ఉండే ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్లకు, అలాగే ఫారెస్ట్ డ్వెల్లర్స్, ఫారెస్ట్ లో ఉండే వాళ్లకు, అలాగే రివరిన్ ఐలాండ్స్, అస్సాం లాంటి ఏరియాలో మజౌలి అనే రివరిన్ ఐలాండ్ ఉంది కదా, అలాంటి ఏరియాల్లో ఉండే వాళ్ళందరికీ దీని కింద ఇస్తున్నారు. ఓకే రైట్, సో బేసిక్ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారంటే స్కీమ్ పెట్టినప్పుడు చెప్పింది, ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బీపీఎల్ ఫ్యామిలీస్ ఈస్ డన్ టు socio-economic caste census which was done in 2011. ఆ డేటా క్యాస్ట్ సెన్సస్ డేటా ఉందంట, మరి దాని ప్రకారం ఇస్తామని చెప్పి అప్పట్లో ప్రకటించడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ బ్యాక్, ఐ జస్ట్ ఫర్గాట్ టు సే సింగిల్ పాయింట్ హియర్ రిగార్డింగ్ దిస్ టెంపుల్. శివాలయాలకు సంబంధించి మనం జనరల్ గా శివరాత్రి అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఉపవాసం ఉండు, జాగారం చేసుడు, అంతే కదా, రైట్? బట్ నిజామాబాద్ జిల్లాలో ఒక శివాలయం ఉందండి. నిజామాబాద్ అండ్ ఓల్డ్ కరీంనగర్ జిల్లా లేకపోతే ప్రస్తుతపు రాజన్న సిరిసిల్ల జిల్లా బార్డర్ లో ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండల్లో ఒక టెంపుల్ ఉంది. సిరికొండ మండల్ మొత్తము ఫారెస్ట్ ఏరియాతో కవర్ అయిపోతుందండి. ఈ సిరిసిల్ల ఏరియా, ఈ సిరికొండ అనేది బాగా ఒకప్పుడు నక్సలైట్స్ బాగా ఎక్కువగా ఉండేవారు. మరి సిరికొండ మండలంలోని లొంక అడవుల్లో శివలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది ఒకటి ఉంది. ఈ
ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా చేస్తారండి. శివరాత్రి రోజు మొత్తం వాళ్ళు కూడా జాగారం ఉంటారు, ఉపవాసం ఉంటారు. కాకపోతే ఆ ఉపవాసాన్ని వదిలే ఉపవాస దీక్ష విరమణ ఉంటుంది చూసిరా, అది దేంతో చేస్తారు తెలుసా? మాంసంతో. అక్కడ ఎట్లా అయితే మనము మేడారం జాతరలో మేకల్ని బలిస్తారో, ఈ టెంపుల్ దగ్గర శివుడికి నైవేద్యంగా మాంసమే పెడతారంట. మరి శివరాత్రి రోజున మేకలు బలి ఇస్తూ ఉంటారు. మరి ఆ మాంసంతోనే ఉపవాస దీక్ష విరమిస్తారంట. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది. అక్కడ నిజామాబాద్ జిల్లాలో మాత్రమే కాకుండా ఓల్డ్ కరీంనగర్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి. ఎగ్జామ్ లో అడిగితే అడగచ్చు. ఎందుకంటే ఒకసారి ఏమైందంటే లాస్ట్ టైం 2016 గ్రూప్ 2 ట్రైబల్ ఇష్యూస్ మీద ఆల్రెడీ ఫేమస్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుకొని వెళ్ళాము అందరము. కానీ అప్పుడు కామారెడ్డి జిల్లాలో జస్ట్ ఒక 500 మంది మాత్రమే ఉండే ఒక ఫ్యామిలీ, ఒక ట్రైబ్ కి సంబంధించి అడగడం జరిగింది. అది అప్పటి వరకు అది ఒక ట్రైబ్ ఉందని చెప్పి మాలో చాలా మందికి తెలియదు. సో ఇది కూడా అలాంటిదే. ఒకవేళ అడగాలనుకుంటే అడగచ్చు. ఓకే, రైట్. నేను ఈ రోజు ఒక పేపర్ లో చూశానండి ఇది. సో ఒక్కసారి దీని మీద గుర్తు పెట్టుకోండి పాయింట్స్. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండల్లో ఇది ఉంది. ఈ టెంపుల్ పేరు శివలింగేశ్వర స్వామి టెంపుల్. లొంక అడవుల్లో ఉన్న శివలింగేశ్వర స్వామి టెంపుల్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని ఎంసీక్యూస్ ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాను, బట్ ఇవి ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఒక్కసారి ఇవి చూసుకుందాం. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2024? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు జరిగింది? మార్చ్ 8 రోజున ప్రతి ఇయర్ నిర్వహిస్తున్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఎప్పటి నుంచి? 1975 నుంచి. ఎవరు నిర్వహిస్తున్నారు? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. అసలు మార్చ్ 8 రోజున ఎందుకు? 1908 లో న్యూయార్క్ లో అక్కడ మహిళలు చేసిన ఉద్యమానికి గుర్తుగా మరి ఆ రోజునే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఇంపార్టెంటే. మరి దీంతో పాటు థీమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ చూడండి. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్, జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఎ సస్టైనబుల్ టుమారో, డిజిటల్ ఆల్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ, థింక్ ఈక్వల్, బిల్డ్ స్మార్ట్, ఇన్నోవేట్ ఫర్ చేంజ్. మరి ఆన్సర్ ఏంటి? ఏ, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. ఇది థీమ్. సో ఇది ఇంపార్టెంటా కదా? ఎగ్జామ్ లో ఉమెన్స్ ఇష్యూస్ మీద ఖచ్చితంగా సోషియాలజీలో భాగంగానో కరెంట్ అఫైర్స్ లో భాగంగానో ఎక్కడో ఒకక్కడ ఇస్తూనే ఉంటాడు. ఓకే, రైట్. మరి అసలు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు నిర్వహిస్తారు? టు అక్నాలెడ్జ్ ఉమెన్స్ అకంప్లిష్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్స్, ఇన్ ద డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ సోషియో ఎకనామిక్, కల్చరల్, పొలిటికల్ స్పియర్, స్పోర్ట్స్, ఇలా డిఫరెంట్ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని నిర్వహిస్తా ఉంటారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ కొలాబరేటెడ్ విత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం టు ఎస్టాబ్లిష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్? ఆప్షన్స్: ఏ కర్ణాటక, బి మహారాష్ట్ర, సి తమిళనాడు, డి కేరళ. ఓకే, మరి రీసెంట్ గా ద కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ సమావేశం అవుతుంది ప్రతి సంవత్సరం? దావోస్ లో, స్విట్జర్లాండ్ లో ఉన్న దావోస్ లో. మరి అసలు ఎందుకు పార్ట్నర్షిప్ చేసుకున్నారు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు? టు ఎస్టాబ్లిష్ ఏ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్. ఓకే, ఎంఓయుని చేసుకోవడం జరిగింది. మరి ఎందుకోసము అంటే వై అంటే ఈ అలయన్స్ ఎందుకు అసలు? దిస్ స్ట్రాటజిక్ అలయన్స్ ఎయిమ్స్ టు పొజిషన్ కర్ణాటక యాజ్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కర్ణాటకలో బెంగళూరు ఆల్రెడీ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తూ ఉంటాం కదా. సాఫ్ట్వేర్ లో ఎంత ఫేమస్ మనకు తెలిసిందే. మరి ఇప్పుడు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా వస్తుంది కదా, అందులో కూడా కర్ణాటకని గ్లోబల్ హబ్ గా తయారు చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తోని ఇలాంటి ఎంఓయుని కుదుర్చుకోవడం జరిగింది. మరి దీనివల్ల దిస్ క్రూషియల్ మూవ్స్ ఎంపవర్స్ ద కర్ణాటక గవర్నమెంట్ టువర్డ్స్ ఇంటిగ్రేటింగ్ ద స్టేట్ ఇంటూ గ్లోబల్ డిజిటల్ అండ్ టెక్నాలజికల్ ల్యాండ్స్కేప్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. Next question for today, that is Operation Kamadhenu. Operation Kamadhenu, recently seen in news, is launched by which state or union territory to curb cattle smuggling? Cattle smuggling అనేది వాళ్ళ స్టేట్ లో చాలా ఎక్కువగా జరుగుతుందట. మరి దాన్ని ఆపడానికి ఆపరేషన్ కామధేను అనేది ఏ స్టేట్ ఆర్ ఏ యూనియన్ టెరిటరీ తీసుకొచ్చింది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఆర్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ. మరి ఎవరు తీసుకొచ్చారు? జమ్మూ అండ్ కాశ్మీర్.
జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు రీసెంట్ గా ఈ ఆపరేషన్ కామధేను అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది టు కర్బ్ క్యాటిల్ స్మగ్లింగ్. ఎందుకు వాళ్ళ దీని ఇంటెన్షన్ ఏంటి, దీని వెనకాల దిస్ ఆపరేషన్స్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు క్యాచ్ ద మాస్టర్ మైండ్స్ ఆఫ్ దిస్ క్యాటిల్ స్మగ్లింగ్ అండ్ స్టాప్ దేర్ యాక్టివిటీస్. అంతేగాని ఏదో స్మగుల్ చేసేటప్పుడు ఆడ డ్రైవర్లను అక్కడ ఉండే వర్కర్స్ పట్టుకోవడానికి కాదు, వెనకాల ఉండే మాస్టర్ మైండ్స్ పట్టుకొని అసలు ఆ వెహికల్స్ సీజ్ చేసి అవి పనికి రాకుండా వాళ్ళ నెట్వర్క్ మొత్తం ఛేదించడానికి ఈ ఆపరేషన్ కామధేను అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is Sea Defenders. Sea Defenders 2024 recently seen in the news is a joint Coast Guard exercise between India and which country? Sea Defenders 2024. ఇందులో మనం ఫస్ట్ దీని మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఇట్ ఈస్ ఏ Sea Defenders 2024 ఈజ్ ఏ అని చెప్పి నేవల్ ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, కోస్టల్ గార్డ్ ఎక్సర్సైజ్ అని. సో Sea Defenders 2024 is a Coast Guard exercise. It is a Coast Guard exercise. This is conducted between which two countries? Options are USA, UK, Australia, Maldives. Maldives అయితే బరాబర్ కాదు, గొడవ జరుగుతుంది, సో వీళ్ళు రారు. సో మరి Sea Defenders 2024 ఎవరితో జరిగింది? యుఎస్ఏ వాళ్ళతో రీసెంట్ గా దీన్ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు మరి? యుఎస్ లోనా ఇండియాలోనా? మన ఇండియాలోనే పోర్ట్ బ్లేర్ ఉంది కదా, ఎస్, ఆ పోర్ట్ బ్లేర్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ యూనియన్ టెరిటరీ. మరి ఆ పోర్ట్ బ్లేర్ ఏరియాలో ఈ Sea Defender 2024 ని నిర్వహించడం జరిగింది. ఓకే, రైట్. ఎందుకు నిర్వహించారు? ఇది ఒకటి ఇంపార్టెంటే కదా. ఈ అంటే ఏం చేశారు అసలు ఈ ఈవెంట్ లో అంటే, దిస్ ఈస్ ఎ 2-day ఈవెంట్ విచ్ హాస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ మెరీటైమ్ పైరసీ జరుగుతుంది కదా, దాన్ని ఎలా ఆపాలి, డ్రోన్ అటాక్స్ జరిగినప్పుడు, సిమ్యులేటెడ్ డ్రోన్ అటాక్స్ జరిగినప్పుడు, లేకుంటే సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో ఒక రెండు దేశాల మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడం, టెక్నాలజీస్ ని వాళ్ళకి సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడం, అలాగే ఫైర్ ఫైటింగ్, పొల్యూషన్ రెస్పాన్స్, కౌంటర్ డ్రగ్ ఎక్సర్సైజెస్ సంబంధించిన ఇలాంటి విషయాల్లో ఒకరికొకరు వాళ్ళకి చెందిన టెక్నాలజీస్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఒకరు హెల్ప్ చేసుకోవడానికి దీన్ని ఇంటర్నల్ కోఆపరేషన్ ఆర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చేసుకోవడానికి దీన్ని చేయడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, recently which country became the 32nd member of the North Atlantic Treaty Organization? NATO. ఆల్రెడీ మాట్లాడాం కదా, NATO 1949 గుర్తుందా? క్లాస్ లో చెప్పాను, నిన్న క్లాస్ లో, అది మళ్ళీ ఇచ్చాను ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ టైం TSPSC Group 1 లో అడిగారు 31st మెంబర్ ఫిన్లాండ్ అయినప్పుడు జస్ట్ అది మాత్రమే క్వశ్చన్ అడిగి వదిలేయకుండా కింద ఇంకొక 3-4 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పి ఇంకా డీటెయిల్డ్ గా అడిగిండు. సో ఈసారి కూడా అడగచ్చు. నౌ విచ్ కంట్రీ హాస్ బికమ్ ద 32nd మెంబర్ ఆఫ్ NATO? ఆప్షన్స్ ఆర్ ఈజిప్ట్, స్వీడన్, ఇండియా, మలేషియా. ఇక్కడ ఎలిమినేషన్ తోనే అయిపోతున్నాడు, ఈజీగా ఉంది చూడండి. ఇండియా అవుతే మనకు తెలుస్తుండే, మలేషియా గాలే, ఈజిప్ట్ గాలే. ఎందుకు? ముఖ్యంగా ఈ అట్లాంటిక్ ప్రాంతంలో ఉన్న దేశాలు ఉన్నాయి చూసారా, అవి మాత్రమే అవుతాయి. అయితే యూరోప్ లేకపోతే నార్త్ అమెరికా కంట్రీస్ మధ్యలోనే కదా అట్లాంటిక్ ఓషన్ ఉండేది. ఎస్, ఉన్న 32 దేశాల్లో 30 దేశాలు యూరోపియన్ దేశాలు, 2 దేశాలు నార్త్ అమెరికాకి సంబంధించిన దేశాలు, అవి యుఎస్ఏ అండ్ కెనడా. మరి రీసెంట్ గా స్వీడన్ కావడం జరిగింది. ఓకే, దీన్ని నిన్ననే 2 days కిందట నాటో సెక్రటరీ జనరల్ అయిన జెన్స్ స్టోల్టెన్బర్గ్ అఫీషియల్ గా ప్రకటించారు. నాటో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? బ్రెజిల్ కాదు, బ్రుజిల్స్, ఇది వేరే అది వేరే. బ్రెజిల్ అనేది ఒక దేశము, ఇదేమో బ్రుజిల్స్. దిస్ ఈస్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ బెల్జియం. ఓకే, రైట్. సో ఇంకా నాటోకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సి ఏంటి, 1949 లో స్టార్ట్ అయినప్పుడు 12 దేశాలు. అండ్ దీనికి సంబంధించిన ఆర్టికల్ 5, ఇది ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను, గుర్తుందా? ఏంటి, ఈ నాటో మెంబర్షిప్ లో ఉన్న దేశాల మీద ఏదైనా వేరే దేశం దాడి చేస్తే ఈ మిగిలిన ఉన్న అన్ని దేశాలు మా మీద కూడా దాడి జరిగినట్టుగా భావించి అన్ని కలిపి ఆ దేశాన్ని అటాక్ చేస్తాయి. మరి ఆర్టికల్ 5 కింద ఇప్పటి వరకు ఎప్పుడైనా అలా యుద్ధంకి వెళ్ళాయా అంటే ఎస్. అమెరికా ట్విన్ టవర్స్ 9/11 అటాక్స్ ఉన్నాయి కదా, మరి ఆ అటాక్స్ జరిగినప్పుడు అమెరికాకు సపోర్ట్ గా నాటోలో ఉన్న అన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధంలో పాల్గొనడం జరిగింది. అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ మీద. ఓకే, రైట్. నాటో మీద క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి ఎగ్జామ్ లో. ప్లీజ్ ట్రై టు రీడ్ దిస్ కంప్లీట్లీ. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy.
అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ T1 Academy. థ్యాంక్ యూ.